హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. హలో శ్వేత, ఎందుకు కంగారు పడతావు? టెన్షన్ పడద్దు, రేపు అంతా జరిగిపోతుంది అనగానే రేపు ఖచ్చితంగా నువ్వు రావాలి రాజ్, నాకెందుకో భయంగా ఉంది అని చెప్పి అంటుంది. శ్వేత, భయపడద్దు అని చెప్పి అంటారు. ఇక రాజ్, అన్నీ నేను చూసుకుంటాను, అన్నీ నేను ఒప్పిస్తాను, నీకు తెలుసు కదా నా గురించి అని చెప్పి అంటూ ఉంటారు రాజ్. ఇక కావ్య రాజ్ మాటలు విని, అంటే ఆయన నాకు రేపు విడాకులు ఇవ్వాలనుకుంటున్నారా? మరి ఇంట్లో వాళ్ళెవరికీ తెలియదు కదా. రేపు అనామికకి కళ్యాణ్ గారికి ఖచ్చితంగా సత్యనారాయణ వ్రతం మొదటి రాత్రి, అంటే ఆయన ఇవన్నీ పట్టించుకోకుండా రేపు విడాకులు ఇవ్వడానికి సిద్ధమైపోయారా? ఈ విషయం ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు చెప్తే ఖచ్చితంగా పెద్ద గొడవ జరుగుతుంది. ఆయనకి అమ్మమ్మ తాతగారు ఖచ్చితంగా ఊరుకోరు. ఇక కళ్యాణ్ అనామిక ఫస్ట్ నైట్ ఆగిపోతుంది. ఏంటి భగవంతుడా, ఏంటి నిజం తెలిసినా ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి నాది అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి బెడ్ పైన పడుకుంటుంది కావ్య. రాజ్ ఇటు అటు చూస్తారు. ఎందుకో ఆడవారు భర్త అంటే చాలా ప్రేమిస్తారు. ఇప్పుడు శ్వేత తన భర్తకి విడాకులు ఇవ్వాలనుకుంటుంది. కానీ తన మనసులో పాపం తన భర్తతో విడిపోతున్నానన్న భావం కలుగుతుంది. తనకి ఖచ్చితంగా నేను గుణపాఠం కాదు, భర్త వాల్యూ తనకి, తన వాల్యూ తన భర్తకి తెలిసేలా చెయ్యాలనుకుంటున్నాను. ఈ విషయంలో కళావతి నాకు ఖచ్చితంగా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. రేపు సత్యనారాయణ వ్రతం అయిపోయాక ఖచ్చితంగా కళావతిని నాతో పాటు కోర్టుకు తీసుకువెళ్తాను. శ్వేతకి తన భర్తకి విడాకులు ఇస్తున్నట్టు చెప్పకూడదు. ఈ కళావతికి ఖచ్చితంగా సర్ప్రైజే ఇవ్వబోతున్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక లోపలికి వస్తారు రాజ్. ఇక కావ్య నిద్రపోవడానికి సిద్ధమవుతూ ఉంటే కళావతి, నీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు. ఎందుకు అని అంటుంది. ఎందుకంటావేంటి కళావతి, రేపు సత్యనారాయణ వ్రతం అయిపోయాక మన ఇద్దరం బయటికి వెళ్తున్నాము అనగానే ఒక్కసారిగా గుండె ఆగిపోతుంది కావ్యకి. అంటే ఆయన నిర్ణయం తీసుకున్నారు, అందుకే ఎవరికీ చెప్పకుండా నాకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నారు. స్వామి, ఎందుకు నాకు ఈ పరీక్ష పెడుతున్నావు? ఎందుకు నా భర్తకి నన్ను దూరం చేస్తున్నావు? పెళ్ళైనప్పటి నుండి నేను ఆయన ప్రేమ కోసం తప్పిస్తున్నాను, కానీ ఆయన ప్రేమ నాకు దొరకటం లేదు. పూర్తిగా నాతో విడిపోవాలని తను అనుకుంటున్నారు. ఎందుకు అని చెప్పి మనసులో అనుకుంటూ, మీకు నచ్చినట్టు ఖచ్చితంగా నేను చేస్తానండి అని అంటుంది. సరే, రేపు 12 o'clockకి ఖచ్చితంగా రెడీ అవ్వాలి. ఇంట్లో సత్యనారాయణ వ్రతం కాబట్టి ఈవినింగ్ కళ్యాణ్ మొదటి రాత్రి ఏర్పాట్లన్నీ మనమే చెయ్యాలి కాబట్టి త్వరగా వెళ్ళిపోదాం అనగానే ఈయన ఏమనుకుంటున్నారు? నాకు విడాకులు ఇచ్చి కవిగారి ఫస్ట్ నైట్లో గదిలో ఏర్పాట్లన్నీ నేనే చెయ్యాలంట. ఇంట్లో వాళ్ళతో మంచి ఉండాలి, భార్యకి మాత్రం దూరం ఉండాలి. ఏంటో ఈ మగవారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రాజ్ వచ్చి కరెక్ట్గా ఇక తన పక్కనే పడుకుని ఉంటారు. ఇక రాజ్పై కరెక్ట్గా బొద్దింక పడుతుంది. రాజ్కి బొద్దింకంటే చచ్చేంత భయం కాబట్టి కలవతి అని గట్టిగా అరిచి కావ్యని కౌగిలించుకుంటారు రాజ్. ఎందుకండి బొద్దింకనికి భయపడతారేంటి? చెప్పాను కదా అని అంటుంది. కలవతి, ప్లీజ్ కలవతి, ఆ బొద్దింక నా జోబులోకి వెళ్ళింది ఎలా అని చెప్పి ఇక మరింత గట్టిగా కావ్యని పట్టుకుంటూ ఉంటారు. కావ్య ఇక రాజ్ వైపు చూస్తూ ఉంటుంది. భయమేమీ లేదు, నేను దాన్ని వెళ్ళకొడతాను, నన్ను కొంచెం వదలండి అని అంటుంది. ప్లీజ్, నేను వదలను, ఈ రోజంతా ఇలాగే ఉంటాను. బొద్దింక వెళ్ళిపోయిందా అని అంటూ ఉంటారు రాజ్. వెళ్ళిపోయిందండి, వదలండి అనగానే లేదు కళావతి, ఇలాగే నాకు బాగుంది అని అంటారు. మీకు ఇలా బాగుందా అని అంటుంది. అవును కళావతి, ఐ లవ్ యూ కళావతి అని అంటారు. ఏంటి, రేపు విడాకులు ఇస్తానని చెప్పి ఈరోజు నాకు ఐ లవ్ యూ చెప్తున్నారు? ఏమనుకుంటున్నారు ఈయన? అంటే భార్యకి ఐ లవ్ యూ చెప్పి విడాకులు ఇచ్చే భర్త ఈయనే కావచ్చు అని చెప్పి మీరు ఐ లవ్ యూ ఎలా చెప్పారో నాకు తెలీదు. మనస్ఫూర్తిగా చెప్పారో లేకపోతే ఏదో భయంతో చెప్పారో నాకు తెలీదు, కానీ మిమ్మల్ని నేను మాత్రం ఎప్పటికీ ప్రేమిస్తాను. ఐ లవ్ యూ అండి,
ఐ లవ్ యూ అని అంటుంది. రాజ్ కావ్య కళ్ళల్లో చూస్తారు. ఇక ఎందుకో రాజ్ అనుకుంటారు, కళావతికి నేనంటే చాలా ఇష్టం, నిజంగా ఇలాంటి భార్య నాకు దొరకడం అదృష్టం, కానీ నేను ఎందుకు ఇలా ఆలోచిస్తానో నాకు తెలీదు అని చెప్పి ఇక కావ్యని దగ్గరికి తీసుకుంటారు రాజ్. కావ్య రాజ్ ఒకటి అవుతారు. ఇక కావ్యకి మెలకు వస్తుంది. ఎందుకు ఈయన రేపు విడాకులిచ్చి ఈరోజు తను సొంతం చేసుకున్నారు అంటే ఏంటి? ఎప్పటికీ చెరగని గుర్తుగా మిగిలిపోవాలనా? నా భర్త నాకు ఎందుకు విడాకులిస్తారో నాకు తెలీదు. ఇప్పుడు నేను మాత్రం తనకి విడాకులిచ్చే అవకాశమే లేదు. నేను చచ్చిన ఆయన్ని వదులుకోను, నేను చనిపోతేనే ఆయన్ని వదిలేస్తాను అని చెప్పి ఇక చాలా హ్యాపీగా జరిగిన విషయం గుర్తు చేసుకుంటుంది కావ్య. తెల్లగా తెల్లవారుతుంది. అనామిక కళ్యాణ్ సత్యనారాయణ వ్రతానికి అన్ని ఏర్పాట్లని అపర్ణాదేవి చేయడంతో ఇక హాల్లో సత్యనారాయణ స్వామి వ్రతం పీట, ఇక ఫోటో, ఇక అన్ని ఏర్పాట్లని చేస్తూ ఉంటుంది కావ్య. ఇక రాజ్తో జరిగిన తనకి మధుర స్మృతిగా అనిపిస్తుంది. లేదు, ఆయన్ని ఎట్టి పరిస్థితులను వదులుకోలేను, భగవంతుడు ఖచ్చితంగా నాకు ఒక అవకాశం ఇచ్చారు, ఆ అవకాశాన్ని నేను వినియోగించుకుంటాను అని చెప్పి మనసులో అనుకుంటూ సత్యనారాయణ స్వామి వ్రతం దగ్గర దీపారాధన ప్రసాదం అన్నీ తెచ్చి పెడుతూ ఉంటుంది. ఇటువైపు కళ్యాణ్ అనామిక కూడా రెడీ అయిపోయి రాబోతూ ఉంటారు. ఇంతలో ఇక రుద్రాణి వచ్చి ఈ అమ్మాయి ఇలాంటి పనులన్నీ చేస్తుంది, ఇప్పుడు ధాన్యలక్ష్మి కళ్ళెదుటే ఈ కావ్యకి బుద్ధి చెప్పిస్తాను అని చెప్పి అక్కడున్న దీపారాధన కుందిని తోసేస్తుంది రుద్రాణి. ఇక దీపారాధన కుంది పడిపోవడంతో అయ్యో అని చెప్పి అనేలోపు ఈలోపు ధాన్యలక్ష్మి వస్తుంది. అనుకున్నాను మహాతల్లి, నువ్వు ఏదో ఒకటి చేస్తావు అపశకునం అని చెప్పి కళ్యాణ్ అనామిక సత్యనారాయణ వ్రతాన్నే ఆపేస్తావని అనుకున్నాను. అసలు నీ గురించి తెలిసి ఈ పూజ దగ్గర నిన్ను ఏర్పాట్లు చేయమని ఒక్క అనవసరంగా చెప్పింది. వాళ్ళిద్దరూ కలిసి సత్యనారాయణ వ్రతం చేయడం నీకు ఇష్టం లేదు, అందుకే ఇలా చేస్తున్నావు అని అంటుంది ధాన్యలక్ష్మి. పిన్ని, ఏం మాట్లాడుతున్నావు? కళావతి అన్నీ సిద్ధం చేసింది, ఈలోపు దీపారాధన కుందు పడిపోయింది, అది ఎవరు పడేశారు అన్నది నేను చూశాను, కానీ ఇప్పుడు చెప్పాలనుకోవటం లేదు అని అంటారు రాజ్. రాజ్, ఎందుకు నీ భార్యను వెనకేసుకుని వస్తున్నావు? తప్పు చేస్తుంది కదా అని అంటారు అపర్ణాదేవి. కళావతి, నువ్వు ఆ పూజ విషయంలో ఏ జోక్యం చేసుకోవద్దు, ఎందుకంటే నువ్వు మంచి చేసినా ఇంట్లో వారికి చెడుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు అలాంటి విషయాలకి నువ్వు దూరంగా ఉండడమే మంచిది. మన ఇద్దరం 12ంటికి బయటికి వెళ్ళాలనుకున్నాం కదా, వెళ్దాం పదా అని అంటారు రాజ్. సత్యనారాయణ వ్రతం జరుగుతుంది కదా, 12 అంటావేంటి, ఇప్పుడు 9 కదా అని అంటుంది ధాన్యలక్ష్మి. పిన్ని, మీరు వ్రతం చెయ్యండి, మాకు అర్జెంటు పని ఉంది, కళావతి త్వరగా రా అని అంటారు. ఇక కావ్య బ్యాగ్ తీసుకొని రాజ్ వెనకాల బయలుదేరుతుంది. అపర్ణాదేవికి ఏమీ అర్థం కాదు. రాజేంటి సత్యనారాయణ వ్రతం అవ్వకుండానే తన భార్యని బయటికి తీసుకువెళ్తున్నాడు, అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటుంది మనసులో అపర్ణాదేవి. ఇక కావ్య అలాగే రాజ్ ఇక కోర్టుకి వస్తారు. కోర్టుకు ఎందుకు తీసుకువచ్చారు అని అడగను, కానీ ఒకటి మాత్రం నిజం, మీరు నాకు విడాకులు ఇవ్వాలి అనుకుంటే నా ప్రాణం పోయాకే అని మీరు గుర్తుపెట్టుకోండి అని అంటుంది. కళావతి, ఎక్కడికో వెళ్ళిపోయావా, ముందు నాతో పాటు రా అని రాజు తనని కారు నుండి కిందికి దింపి చెయ్యి పట్టుకొని శ్వేత దగ్గరికి తీసుకుని వస్తారు. ఈ అమ్మాయి ఎవరో తెలుసా అని అంటారు. మీ ఫ్రెండేగా అని అంటుంది కావ్య. ఇక ఇంతలో ఇటువైపు శ్వేత భర్త కిషోర్ని కూడా రమ్మంటారు రాజ్. ఇక కిషోర్ని శ్వేతని ఎదురెదురుగా నించోబెడతారు. కళావతి, వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు, ఇక వీళ్ళిద్దరూ నా బెస్ట్ ఫ్రెండ్సే, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కానీ ఇప్పుడు విడాకుల కోసం కోర్టులో కేసు వేశారు. ఇక నిన్ను ముందు తీసుకొచ్చి వీళ్ళకి కొంచెం క్లాస్ అనేది చెప్పాక వీళ్ళిద్దరినీ ఏం చేయాలన్నది నేను చూసుకోవాలనుకుంటున్నాను అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య. అంటే వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోవాలనుకుంటున్నారా, వీళ్ళిద్దరికీ బుద్ధి చెప్పాలని ఆయన ఇలా ప్లాన్ వేశారా, ఛ ఎంత పిచ్చిగా ఆలోచించాను అని చెప్పి
తనలో తనే ఆనందంగా ఇక మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది. నిజంగా ఇప్పుడు ఇది కోర్టు అయిపోయింది, లేకపోతే ఇది మొత్తం ఎగిరి గంతులేసేదాన్ని అని చెప్పి మనసులో అనుకుంటూ మీ ఫ్రెండ్ శ్వేత, తను కూడా మీ ఫ్రెండ్ కిషోర్. నమస్తే అండి. నిజంగా ఆయనకి నాకు అనుకోకుండా పెళ్ళి అయింది, కానీ ఒకరిని ఒకరం అర్థం చేసుకొని ఒకే ఇంట్లో ఉంటున్నాం. మీ ఇద్దరూ ప్రేమించి చేసుకున్నారు, ఏమైందో తెలీదు, విడాకులకి వచ్చారు. ఒక్కసారి మీ ప్రేమ గురించి, మీరు ఎలా పెళ్లి చేసుకున్నారు, ఎన్ని కష్టాలు పడి పెళ్లి చేసుకున్నారని గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఈ కోర్టులో ఉండడానికి కూడా మీకు భయంగా అనిపిస్తుంది అనగానే ఇద్దరూ ప్రేమించుకున్న రోజులు గుర్తు చేసుకుంటారు శ్వేత, కిషోర్. అమ్మో, మన ఇద్దరం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నాం, మరి ఈరోజేంటి విడాకులు తీసుకుంటున్నాం? మన ఇద్దరి ప్రేమ ఫలించాలని ఎంతగానో మీ మమ్మీ డాడీకి మా మమ్మీ డాడీని ఒప్పించాము. ఇప్పుడు విడాకులు తీసుకోవడం తప్పు అని చెప్పి ఇద్దరు ఒక్కసారిగా అంటారు. ఇది కరెక్ట్. ఇక్కడి దాకా తీసుకొస్తే మీరంటే ఏంటి తెలిసిద్దని విడాకులకి కేసు వేయమన్నది నేనే. మా కళావతి మీ ఇద్దరిని ఒకే ఒక్క డైలాగ్తో మార్చేసింది. ఇక మీరే నిర్ణయించుకోండి, విడాకులు తీసుకోవాలా, ఇంటికి హ్యాపీగా వెళ్ళాలా అని చెప్పి రాజ్ అంటారు. సారీ రాజ్, ఎందుకంటే ఎంతో కష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకొని ఒకే ఒక్క చిన్న గొడవతో విడాకుల దాకా వచ్చేశాము. నిజంగా నీ భార్య లక్కీ తెలుసా? నిన్ను చేసుకున్నాక తను చాలా అంటే చాలా ఎత్తుకు ఎదిగిద్దని అనుకుంటున్నావు, తను చేసుకున్నాక నువ్వే ఎత్తుకు ఎదిగిపోతావు. థ్యాంక్ యూ సో మచ్ కావ్య, నువ్వు రాజ్ లేకపోతే మేమిద్దరం విడాకులు ఈరోజు తీసేసుకునే వాళ్ళం అని చెప్పి అంటుంది శ్వేత. ఇక ఎప్పుడూ అలాంటి ఆలోచన చేయొద్దు. భార్యాభర్తల బంధం చాలా గొప్పది. ఆ బ్రహ్మదేవుడు మన ఇద్దరినీ కలిపి ఇక్కడికి పంపిస్తారు. అలాంటి బ్రహ్మముణ్ణి విప్పే హక్కు, అర్హత మనుషులుగా మనకెప్పుడూ ఉండదు అని చెప్పి కావ్య చెప్పి రాజ్ చెయ్యి పట్టుకొని కారు దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.